నమస్తే అందరికీ, నా పేరు పవన్. ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓటింగ్ గురించి మాట్లాడే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న వీడియోస్ మొత్తం వస్తాయన్నమాట. కమెంట్ అయితే పెట్టండి, లైక్ మాత్రం డెఫినెట్గా చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడు మనం ఓటింగ్ లెవెల్కి వెళ్తే కనుక మార్నింగ్ ఓటింగ్ చూసుకుంటే ఇప్పుడు ఈవినింగ్ ఓటింగ్కి కొంచెం చేయాల్సి వచ్చాయన్నమాట. కానీ ఎప్పటిలాగానే టాప్ 1లో టాప్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది 27%. అది కూడా 27% టాప్ పొజిషన్ ఎందుకు ఉందో అది కూడా చెప్తాను. సో బిగ్ బాస్లో కూడా కొంచెం గేమ్ ఆడుతుంది. దట్ ఎవరిని నామినేషన్ వచ్చేటప్పటికి కొంచెం గట్టిగా మాట్లాడడం కానీ, భయంకరంగా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఆపు విను అని గట్టిగా అటువంటి యాషాలు ఎట్లా వేయట్లేదు. అందరూ చూసుకుంటే కనుక బిగ్ బాస్ నామినేషన్ రాగానే కనుక అరిచేస్తారు, గట్టిగా మాట్లాడతారు, కళ్ళు పెద్దగా వేసి మాట్లాడతారు. సో అమ్మాయి కొంచెం మంచిగా ఆడుతున్నటువంటి యాషాలు వేయకుండా. సో అది దాంతో కాకుండా ఇంకో సపరేట్గా చూసుకుంటే కనుక బయట ఫ్యాన్ బేస్ కొంచెం చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఎప్పుడు కూడా నామినేషన్లో ఉన్న ప్రతిసారి కూడా విష్ణుప్రియ టాప్ పొజిషన్లో వస్తుంది. నిఖిల్ విష్ణుప్రియ. సో నిఖిల్ లేడు కాబట్టి విష్ణుప్రియ టాప్ పొజిషన్లో ఉంది 27%. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మణికంఠ ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఆల్రెడీ సింపతి గేమ్ అప్పుడు వర్కౌట్ అయింది, అదే కొంచెం కంటిన్యూ అవుతూ ఉంది. దట్టు ఇప్పుడు కొంచెం మార్నింగ్ ఓటింగ్తో పోల్చుకుంటే కనుక మార్నింగ్ 19 to 21% ఉంది. బట్ ఇప్పుడు తగ్గిపోయింది అనమాట. ఇది ప్రోమో వచ్చిన తర్వాత 19%లో ఉన్నాడు. ప్రజెంట్ 19-20% ఉన్నాడు. 1% తగ్గిపోయింది ఓటింగ్. ఎందుకు తగ్గిందో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయితే ఆ ప్రోమోలో హక్ చేసుకోవడం, యాస్మిన్ వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకోవడం, సారీ సంథింగ్ అలా మాట్లాడడం, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదురా బాబు అని చెప్పి పర్సనల్గా మాట్లాడడం, ఏడవడం అని చెప్పేసి ఆ విషయంలో కొంచెం ఓటింగ్ అనేది తగ్గింది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా హక్ చేసుకుని అలా నైనికగా వాళ్ళందరికీ కిస్ ఇవ్వడం, హక్ చేసుకోవడం, ఈ హక్ సీన్లు ఎక్కువైపోతుంది. ఇది ఎక్కువైతే నాకైతే అర్థం కావట్లేదు. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పులు చేతులు వస్తున్నాయి అనమాట. ఆ మార్పులు చేతులు ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు మణికంఠలకి. సో మణికంఠ ఓటింగ్ చూసుకుంటే కనుక మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం తగ్గింది 1% అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అయితే కనుక ప్రజెంట్ 19%లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. థర్డ్ ప్లేస్ సీత 11%లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే కనుక సీత ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ వీక్లో పోల్చుకుంటే కనుక ఓటింగ్ అనేది చాలా తక్కువ లీస్ట్లో ఉంది, ఎలిమినేషన్ దాకా వచ్చే టైప్లో ఉంది. కానీ ఈ వీక్లో చూసుకుంటే కనుక గేమ్ చాలా బాగుంది, బాగా మాట్లాడుతుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయకుండా, ఎక్కువగా నామినేషన్ అనగానే అరవాలి అన్న కంటెంట్ పెట్టుకోకుండా, ఆ ఉద్దేశం ఏమీ లేకుండా కొంచెం గేమ్ పరంగా మాట్లాడుతుంది. ఎవరికి మాట్లాడాలి అంత సరిపడా అంతవరకు మాట్లాడుతుంది. ఎక్స్ట్రాలు ఎక్కువ చేయట్లేదు. సో ఎక్స్ట్రాలు ఎక్కువ చేయకపోవడం వల్ల కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది అనుకోవచ్చు, బయట ఓటింగ్ కూడా ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు. సో అవన్నీ కంపేర్ చేస్తే కనుక సీత కొంచెం థర్డ్ పొజిషన్ ఉంది అనుకోవచ్చు. గేమ్ కూడా బాగా ఆడుతుంది, బెస్ట్, వెరీ గుడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చేసి 10%. సీతకి 9కి 1% డిఫరెంట్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ వీక్లో నైనిక చాలా బాగా ఆడింది, గేమ్ పార్టిసిపేట్ బాగా చేసింది. బట్ ఇప్పుడు కూడా గేమ్ పార్టిసిపేట్ చేస్తుంది. బట్ గేమ్ పార్టిసిపేషన్ కాకుండా రిమైనింగ్ టైంలో కొంచెం ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది అనిపించింది. సో అందువల్ల 9కి ఓటింగ్ అనేది తగ్గింది. సో వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే కనుక అబ్బాయి పృథ్వీ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్లోనే ఉంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం చేయడం స్టార్ట్ చేసింది. వేరే వాళ్ళ డాన్స్ నేర్పించడం కానీ లైక్ అట్లాంటి చిన్న చేయడం వల్ల ఇప్పుడు తను కూడా 4th పొజిషన్లోకి వచ్చింది అనమాట. 5th పొజిషన్ యస్మిన్ 9 to 10%లో ఉంది. ఇప్పుడు 9 కన్నా ఎందుకు తగ్గిందంటే, సో గేమ్ బాగా ఆడుతుంది, ఆర్గ్యూ చేస్తుంది, బట్ అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుంది. అరవడాలు, భయంకరంగా నేను ఇంతే అది ఇది అని మాట్లాడారు. సో దానివల్ల అమ్మాయి ఓటింగ్ అనేది తగ్గింది. ఎందుకంటే వీళ్ళకన్నా ఎక్కువ పొజిషన్లో ఉన్నారు చెప్పాలంటే కనుక. ఎందుకంటే నైనికాకి ఫ్యాన్ బేస్ ఏం బయట ఏమి లేదు, సీతకి ఫ్యాన్ బేస్ అంత బయట ఏమి లేదు. బట్ అమ్మాయి కొంచెం సీరియల్ యాక్టర్ కాబట్టి, సీరియల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కాబట్టి కొంచెం సపోర్టింగ్ అనేది ఉంటుంది. బట్ 9 కన్నా కొంచెం తక్కువ వచ్చింది అంటే కనుక రీజన్ ఏంటంటే ఇదే, ఎక్కువ అరవడాలు, అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేయడాలు, అనవసరంగా అరవడాలు. సో అటువంటివన్నీ చూసుకుంటే కనుక కొంచెం ఓటింగ్ చాలా తగ్గిందని అనుకోవచ్చు. 5th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ప్రేరణ 9%లో ఉంది అనమాట. యాష్మి కన్నా కొంచెం తక్కువలో ఉంది. ఇప్పుడు ప్రేరణ కూడా యాక్చువల్గా సీరియల్ యాక్టర్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువ పడాలి కంపేర్ చేసుకుంటే కనుక వీళ్ళందరితో. కానీ ఎందుకు తక్కువ పడిందంటే తను కూడా కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనిపించింది నాకు నామినేషన్ వచ్చినప్పుడు మాత్రమే. అది ఎలా కూడా చెప్తాను. యాక్చువల్గా ప్రోమోలో చూసుకుంటే కనుక మణికంఠ సంచాలకంగా వ్యవహరిస్తుంటే అక్కడ సిచ్యువేషన్లో తొక్కలో సంచాలక అని చెప్పి ఎక్స్ట్రాగా మాట్లాడింది. సో తను కూడా బిఫోర్ చూసుకుంటే కానీ సంచాలకలో అట్లాంటి మిస్టేక్ మాట్లాడింది. అప్పుడు కూడా తను కూడా సంచాలక చేసింది కదా. మరి అట్లాంటప్పుడు వేరే వాళ్ళు కూడా తన తొక్కలో సంచాలక అంటే ఎలా ఉంటుంది. సో అట్లాంటి ఎక్కువ ఓవర్ యాక్షన్ మాట్లాడడం వల్ల ఓవర్ యాక్టింగ్ మాటలు. సో అమ్మాయికి ఓటింగ్ అనేది చాలా తగ్గింది అనిపిస్తుంది. 6th ప్లేస్లో 7th 8th ప్లేస్లో ఉన్నది ఎవరో చెప్తాను, అభయ్ అండ్ పృథ్వీ. యాక్చువల్గా
పృథ్వీకి అభయ్కి ఎందుకు ఓటింగ్ తగ్గిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే కంటెంట్ బాగా ఇస్తున్నాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు, చాలా జెన్యున్గా ఆడుతున్నాడు అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా పర్లేదు బాగానే చేస్తున్నాడు. బట్ ఎందుకు తగ్గిందంటే ఈ ఒక నామినేషన్ తీసుకున్నాడు కదా, సో నామినేషన్ నేను గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది, నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని చెప్పేసి నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే నామినేషన్ చేసుకున్నాడు కదా సెల్ఫ్ నామినేషన్. ఆ విషయంలో కొంచెం ఆడియన్స్ కూడా కొంచెం ఓవర్ చేస్తున్నారు మరి టూ మచ్ గా. ఇంకోటి వచ్చి ఫ్యాన్ బేస్ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే కనుక అబ్బాయి ఫ్యాన్ బేస్ ఏం బయట ఏం లేదు. ఇప్పుడు యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కానీ అంత ఫ్యాన్ బేస్ ఏం లేదు వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే. వీళ్ళందరూ సీరియల్ యాక్టర్ యాంకర్స్ వాళ్ళందరూ, సో వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి ఓటింగ్ అనేది తగ్గింది అనిపిస్తుంది. ఎయిత్ కంటెస్టెంట్ గా పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ కూడా సేమ్ అది పర్సెంటేజ్ లో ఉన్నారు, 7 to 8% లో. అంటే అబ్బాయి 7%, పృథ్వీ వచ్చి 8%. అంటే 7 కి కొంచెం అప్ డౌన్ ఎక్కువ దేవడం లాగా ఉంది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. సో ఈ వీక్ అయితే కనుక డెఫినెట్గా ఎలిమినేషన్ ఉండేది మాత్రం వీళ్ళిద్దరే పక్క. ఎందుకంటే చాలా లీస్ట్ లో ఉన్నది మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు, పృథ్వీ అండ్ అబ్బాయి. సో మళ్ళీ చేంజెస్ కూడా అవ్వచ్చు, ఇంకా చాలా 3-4 days ఉంది కాబట్టి 3 days డెఫినెట్ గా చేంజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 3 days లో గేమ్ ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. సో వీళ్ళు గేమ్ ఆడే విధానం బట్టి వీళ్ళిద్దరు చేంజ్ అనేది జరుగుతుంది. బట్ లీస్ట్ లో మాత్రం వీళ్ళు ముగ్గురు ఉన్నారన్నమాట, అబ్బాయి, పృథ్వీ అండ్ ప్రేరణ. సో ప్రేరణ అండ్ యష్మి ఈ నలుగురు ఉన్నారు. సో ఈ నలుగురు ఓటింగ్ అనేది వాళ్ళ గేమ్ మీద డిపెండ్ అయ్యింది. ఇది ఈ రోజు ఓటింగ్. బట్ రేపు ఓటింగ్ లో కొంచెం ఎవరెవరు ఎంత ప్లేస్ లో ఉన్నారని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ రోజు ఓటింగ్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటాను. జై హింద్.